హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు చోటు క్రియేషన్స్. ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి ఎంటీగా ఉన్నటువంటి గాజు బాటిల్స్ కానివ్వండి, లేదంటే బీర్ బాటిల్స్తో కానివ్వండి, ఇలాంటి మౌల్డెడ్ క్లే తోటి ఆర్ట్ని ఏ విధంగా చేసుకోవచ్చో ఈ వీడియోలో మీతోటి డీటెయిల్డ్గా షేర్ చేసుకుంటున్నాను. సో ఈ వీడియో కొంచెం లెంతీగా ఉండబోతుంది. సో కొంతమంది కొత్తగా దీన్ని ట్రై చేయాలనుకునే వాళ్ళకి ఇది చాలా చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో గిఫ్ట్ పర్పస్కి చాలా చాలా బాగుంటుందండి. సో మీ చేతులతో మీరే ఈ విధంగా క్రియేట్ చేసి ఇవ్వచ్చు అనమాట. సో దీనికి కావాల్సిందల్లా మనకి ఎంటీ బీర్ బాటిల్స్ అండి. సో బీర్ బాటిల్స్ అనే కాకుండా ఎంటీ గాజు బాటిల్స్ ఏ ఉన్నా సరే వాటికి మీరు ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీదకి తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. సో ఇప్పుడైతే నేను ఫస్ట్ వచ్చేసి బీర్ బాటిల్ మీద 3:4 ఉన్నటువంటి ఫోటో రేషియో ఏదైతే ఉందో దాన్ని ఫోటో ముందుగానే నేను తీసుకొచ్చుకున్నాను. సో దాన్ని అయితే ఫెవికల్ తోటి బాగా స్టిక్ చేసుకున్నాను అనమాట. సో ఇది స్టిక్ అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా వాటర్ తీసుకొని కొంచెం ఫెవికాల్ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. అది మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఈ బాటిల్కి వచ్చేసి టిష్యూ పేపర్ తోటి అతికించుకుంటున్నానండి. సో టిష్యూ పేపర్ మీద మనం పెయింట్ వేసుకుంటే కనుక చాలా బాగా లుక్ ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి ఇలాగా బ్రష్ తీసేసుకొని టిష్యూ పేపర్ని ఇలాగా ప్లేస్ చేసేసుకొని కొద్దిగా బ్రష్ తోటి గమ్ము అలాగే వాటర్ మిక్స్ చేసుకున్నాం కదండి, ఆ మిక్చర్ని ఇలాగా బ్రష్ తోటి కొంచెం తీసేసుకుంటూ ఇలాగ స్టిక్ చేసుకుంటున్నాను అనమాట. మనం దీన్ని మరీ హార్డ్గా గట్టిగా ప్రెస్ చేయకూడదు. టిష్యూ పేపర్ వచ్చేసి చాలా చాలా డెలికేట్గా ఉంటుంది కదా. సో ఇలా అయితే సరిపోతుంది. కొంచెం జస్ట్ కొద్దిగా డిప్ చేసేసుకొని దీని మీద ఇలాగ ప్రెస్ చేసామంటే ఆటోమేటిక్గా అతుక్కుంటుంది అనమాట. సో ఇలాగా ఈ బాటిల్ అంతా కూడా ఈ టిష్యూ పేపర్ తోటి కవర్ చేసుకోవాలి. సో ఈ పేపర్స్ వచ్చేసి మనకి సూపర్ మార్కెట్స్లో కానివ్వండి, కిరాణా స్టోర్లో కానీ ఎక్కడైనా దొరుకుతాయి. ఇన్ కేస్ మీ దగ్గర టిష్యూ పేపర్స్ కనుక లేకపోతే నార్మల్ పేపర్స్ని కూడా యూస్ చేసుకోవచ్చు. సో అవైతే ఇంకా కొంచెం థిక్గా ఉంటుంది, అతుక్కోవడానికి కూడా కొంచెం టైం పడుతుంది అనమాట. సో పెయింట్ వేసుకోవడానికి అవి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటాయి అన్నమాట. సో నా దగ్గర అయితే టిష్యూ పేపర్స్ ఉన్నాయి కాబట్టి నేనైతే టిష్యూస్ని అయితే యూస్ చేసుకుంటున్నాను. సో ఇలాగ మొత్తం అంతా కూడా అతికించుకున్నాక బాగా ఆరనివ్వాలన్నమాట. ఒక హాఫ్ అన్ అవర్ అయితే మినిమం పడుతుంది ఆరడానికి. సో అంటే క్లైమేట్ని బట్టి ఎండగా ఎక్కువ ఉంటే ఒక 10 నిమిషాలనే ఆరిపోతుంది, లేదంటే కొంచెం టైం తీసుకుంటుంది అనమాట. సో ఇలాంటివి అంటే ఈ ఆర్ట్ని ప్రిపేర్ చేసుకోవడానికి కొద్దిగా అయితే ఓపిక అయితే కావాలండి. నాకైతే దీనికి టోటల్గా 9 అవర్స్ అయితే టైం పట్టింది అనమాట దీనికి ప్రిపేర్ చేయడానికి. చూసారా, ఇది టోటల్గా కూడా ఆరిపోయింది. ఇప్పుడైతే నేను ఆక్రాలిక్ పెయింట్స్ని అయితే యూస్ చేసేసి మొత్తం అంతా కూడా పెయింట్ చేస్తున్నాను బ్రష్ తోటి. సో ఈ ఆక్రాలిక్ పెయింట్స్ కూడా మీకు మీషోలో కానివ్వండి, ఫ్లిప్కార్ట్లో కానివ్వండి, అమెజాన్లో కానివ్వండి, లేదంటే బయట బుక్ స్టాల్స్లో కానివ్వండి, అన్ని దగ్గరలో కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఇప్పుడు ఈ బాటిల్ మీద మనకు నచ్చినటువంటి డిజైన్ చేసుకోవడానికి మౌల్డెడ్ క్లేని నేనైతే యూస్ చేస్తున్నాను. సో ఇది మనకి అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో అన్ని దగ్గర కూడా ఇది కూడా అవైలబుల్గా ఉందండి. ఇదైతే నేను మీషోలో బుక్ చేశాను. 900 grams వచ్చేసి అరౌండ్ 250 ఛార్జ్ చేశారనమాట. సో దీన్ని మనకు నచ్చినటువంటి షేప్స్ని అయితే చేసేసుకొని ఇలాగా ఫెవికల్ వేసేసుకొని అతికించుకోవడమే. మౌల్డెడ్లో మనకి 2 వస్తాయన్నమాట. ఒకటి రెడ్ కలర్లో ఒకటి, అలాగే బ్లూ కలర్లో ఒకటి వస్తుంది అనమాట. రెండింటిని బాగా మిక్స్ చేసేసి ఇలా చేసామంటే మనకి తొందరగా బాగా అతుక్కుంటుంది, అలాగే గట్టిగా అయిపోతుంది అనమాట. సో మీరు కొంచెం మిక్స్ చేసుకున్నాక దాన్ని గాలి చొరబడుకోకుండా ఉండేలాగా గిన్నె కింద కానీ, లేదంటే ఒక డబ్బాలో కానీ స్టోర్ చేసుకోండి వెంటనే, లేదంటే గట్టి పడిపోతుంది అనమాట. అంటే మీరు షేప్స్ ప్రిపేర్ చేసుకోవడానికి పాసిబుల్ అవ్వదు. సో వెంటనే డ్రై అయిపోతుంది. కాబట్టి కొద్దిగా క్వాంటిటీని తీసుకుంటూ మీకు ఎంతైతే అవసరమో అంతే తీసుకొని మిక్స్ చేసేసుకొని మీకు నచ్చినటువంటి షేప్స్ని ప్రిపేర్ చేసేసుకొని మరొకసారి అలా కలుపుకుంటూ ఇలాగ షేప్స్ని అయితే మనం చేసుకోవాలన్నమాట. సో ఇక్కడైతే నేను పికాక్ డిజైన్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఇలాగ షేప్ని అయితే చేసేసుకుంటున్నాను. చేతికి వచ్చేసి గ్లౌజ్ వేసుకున్నానండి, ఎందుకంటే ఈ మౌల్డెడ్ వచ్చేసి చేతికి కొద్దిగా స్టిక్ అయిపోతుంది అనమాట. కలర్ కూడా వైట్గా అయిపోయి నెయిల్స్ అన్ని పాడవుతున్నాయి. సో అందుకని చెప్పేసి నేనైతే గ్లౌజ్లను అయితే వేసేసుకొని చేస్తున్నాను. సో అప్పుడైతే మనకి చేతికి ఏమీ ప్రాబ్లం ఉండదన్నమాట, కంఫర్ట్గా ఉంటుంది చేయడానికి కూడా. సో ఈ విధంగా ఇలాగ పీకాక్స్ని, అలాగే నాకు కావాల్సినటువంటి ఫ్లవర్స్ని, లీవ్స్ని ఈ విధంగా క్రియేట్ చేసేసుకుంటున్నాను. సో ఇన్ కేస్ ఒకవేళ మీ దగ్గర ఈ టూల్స్ కనుక లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి చిన్న స్పూన్స్ కానివ్వండి, పెన్స్తో కానివ్వండి మీరు డిజైన్స్ని చేసుకోవచ్చు. లేదంటే వీటికి కావాల్సిన స్కల్ప్చర్ టూల్ కిట్స్ కూడా మనకి మీషోలోనే అవైలబుల్గా ఉన్నాయి. సో అరౌండ్ 100 నుంచి 120 వరకు కాస్ట్ ఉందన్నమాట.
సో అన్నీ కూడా రీజనబుల్ ప్రైజెస్లోనే మీషోలోనే మీకు వీటికి కావాల్సినటువంటి టూల్స్ అన్నీ కూడా దొరుకుతాయండి. సో ఈవెన్ అక్రిలిక్ పెయింట్స్ కానివ్వండి, గమ్స్ కానివ్వండి, లేదంటే డెకర్ వార్నిష్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా మీరు మీషోలో లోయెస్ట్ ప్రైజెస్కి ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. మౌల్డ్ ఇట్ కూడా ఈవెన్ మనకి మీషోలోనే దొరుకుద్ది. సో ఇలాగా నేనైతే పీకాక్ డిజైన్ అనుకుంటున్నాను కాబట్టి దీనికి వచ్చేలాగా ఇలాగా షేప్స్ని అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఇలాగ వింగ్ని కూడా ప్రిపేర్ చేసేసుకొని పీకాక్ కావాల్సినటువంటి ఫెదర్ని అన్నీ కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకొని ఫెవికల్ వేసేసుకుంటూ కొంచెం కొంచెం స్టిక్ చేసుకుంటున్నాను అనమాట. సో ఈ ఆర్ట్ని చేయడానికి కొంచెం ఓపిక అయితే ఎక్కువగానే ఉండాలి చెప్పాలంటే, ఎందుకంటే ఇది చాలా ఫాస్ట్గా అయితే అవ్వదండి, స్లోగా అవుతుందన్నమాట. సో మనం వీటిని చేసుకోవడానికి కొంచెం ఓపిక అయితే పెట్టాల్సి ఉంటుంది. సో ఇలాగా చూసారు కదండి, చిన్న చిన్న వాటితోటి నెమ్మదిగా చేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి ఒక కావాల్సినటువంటి డిజైన్ అయితే వస్తుందన్నమాట. సో వీటికి నేనైతే పెన్స్కున్నటువంటి క్యాప్స్ని, లేదంటే నిబ్స్ని, రీఫిల్స్ని అన్నిటిని కూడా యూస్ చేసుకుంటారనమాట వీటిని ప్రిపేర్ చేసుకోవడానికి. సో పికాక్ ఉన్నటువంటి ఫెదర్ని ఈ విధంగా వీడియోలో చూస్తున్నట్టుగా క్రియేట్ అయితే చేసుకుంటున్నాను. సో ఇలాగ ఒక్కొక్క ఫెదర్ని క్రియేట్ చేసుకొని కొద్దిగా గమ్ని అటాచ్ చేసేసుకుంటూ ఇలాగ వీటిని అయితే అతికిస్తున్నాను. వీటిని ఫాస్ట్గా చేసుకోవడం అయితే అవ్వదండి, చాలా చాలా స్లోగా చేసుకోవాలన్నమాట, ఎక్కువ టైం టేకింగ్ కూడా. సో దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి అయితే చాలా చాలా ఓపిక అయితే కావాలి. సో అప్పుడే మనకి ఏమంటారు, మనం అనుకున్నటువంటి స్ట్రక్చర్ అయితే పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. సో నేనైతే కొంచెం మౌల్డ్ని మిక్స్ చేసేసుకుంటూ ఎక్స్ట్రాగా ఉన్నటువంటి మౌల్డ్ని గాలి దొరకకుండా ఒక గిన్నె కింద వేసేసుకొని బోర్లింగ్ చేసేస్తున్నాను. ఎందుకంటే ఇది ఒక 2-3 మినిట్స్ కూడా ఫ్యాన్ గాలికుందంటే వెంటనే ఆరిపోయి గట్టిగా అయిపోతుంది అనమాట. అంటే మనము షేప్స్ని ప్రిపేర్ చేయడానికి అయితే అవ్వదన్నమాట గట్టి పడితే. సో అది గట్టి పడుకోకుండా ఉండాలని చెప్పేసి కొంచెం తీసేసుకుంటూ ఆ మిక్చర్ని ఈ విధంగా నాకు నచ్చినటువంటి షేప్స్ని అయితే చేసుకుంటూ గమ్ తోటైతే అతికిస్తున్నాను. సో చూసారు కదండి, ఇలాగా చిన్నగా 1 by 1 అయితే చేసుకుంటూ వెళ్తున్నాను. సో ఇప్పుడైతే ఆల్మోస్ట్ పికాక్ అయితే అయిపోతూ వచ్చింది. సో ఇదే విధంగా పెటల్స్, అలాగే లేదంటే ఫ్లవర్స్ కానీ, లీవ్స్ కానీ కూడా సో మనం జస్ట్ చేత్తో కూడా చేసుకోవచ్చు. ఈ స్కల్ప్చర్ టూల్స్ అయితే అవసరం లేదనమాట. ఇన్ కేస్ మీరు ఏదైనా లైన్స్ డ్రా చేయాలనుకుంటే స్పూన్స్ కానివ్వండి, బ్యాక్ సైడ్ షార్ప్గా ఉంటుంది కదండి, సో వాటితో మీరు లైన్స్ని డ్రా చేసుకోవచ్చు. లేదంటే పెటల్స్ వేసుకోవడానికి స్పూన్స్ ఫ్రంట్ సైడ్ ఉన్నటువంటి రౌండ్ షేప్ ఉంటుంది కదా, దాంతో ప్రెస్ చేసినట్టయితే మనకి పెటల్స్ కూడా వచ్చేస్తాయి అన్నమాట. సో నాకైతే ఇవి అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి నేను వీటితో చేసుకుంటున్నాను. లేదు స్టార్టింగ్లో వచ్చేసి నేను స్పూను, రీఫిల్స్, పెన్స్ని యూస్ చేశాను అనమాట ఆల్మోస్ట్ వీటిని చేసుకోవడానికి. సో మీ దగ్గర టూల్స్ లేకపోతే ఆ విధంగా యూస్ చేసుకోవచ్చు. లేదు మాకు టూల్సే కావాలంటే మీరు ఆన్లైన్లో కూడా బై చేయొచ్చు అనమాట. మనకి ప్రతి ఒక్కటి కూడా మీషోలో అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో ఫైనల్గా లుక్ అయితే ఇదనమాట. సో చూసారు కదండి, ఫ్లవర్స్ అలాగే లీవ్స్ అన్నీ కూడా రెడీ అయిపోయాయి. అలాగే పైన దీనికి ఉన్నటువంటి నిబ్ దగ్గర కూడా నేను ఇలాగా రౌండ్గా అయితే అతికించుకున్నాను. సో ఇది ఆరడానికి దగ్గరగా 1 hour టైం అయితే ఇచ్చేసానమాట. సో టోటల్గా డ్రై అయిపోయింది. తర్వాత అక్రిలిక్ పెయింట్స్ తోటి మొత్తం ఇలాగ పెయింట్ చేశాను. ఈ పెయింట్ వచ్చేసి ఇంకొంచెం షైన్ అవ్వడానికి డెకర్ వార్నిష్ అని ఇది కూడా మనకి మీషోలోనే దొరుకుతుంది. కొద్దిగా డ్రాప్ వేసేసుకొని మనం ఎక్కడైతే ఈ పెటల్స్ మనం పికప్ చేసుకున్నాం కదా, వాటి మీద డ్రాప్స్ వేసుకొని బ్రష్తో ఇలాగ స్ప్రెడ్ చేసినట్టయితే కనుక ఈ ఇది వచ్చేసి బాగా షైన్ అవుతుంది అనమాట. అంతేకాకుండా పాడవకోకుండా ఎక్కువ రోజులు ఉంటుందండి ఈ ఆర్ట్ వచ్చేసి. హోప్ ఈ వీడియో మీ అందరికీ తప్పకుండా యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియోతో నేను పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ.